చిల్డ్రన్, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందామా మనం. మరి నా పేరు లక్ష్మి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో స్పిరిచువల్ సైన్స్ మరియు ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ క్లాస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మరి ఒక గురువు గారు తన శిష్యుని తీసుకుని ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ఒక చోట చిన్న మొక్కను చూపించాడు. తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద మొక్కని, దానికంటే ఇంకొంచెం పెద్ద మొక్కని, ఒక పెద్ద చెట్టును చూపిస్తారు గురువుగారు. చూపించి ఆ శిష్యుడితో ఆ మొక్కని ఒకసారి లాగే అని చెప్తాడు. ఆ బాబు చక్కగా వెళ్ళి వెంటనే చిన్ని మొక్క కదా, ఇలా అనగానే లాగేయంగానే భూమిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద మొక్కను చూపించి దీన్ని లాగేయి అంటాడు. దాన్ని లాగేయడానికి ప్రయత్నం చేసి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయగానే అది కూడా భూమిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా పెద్ద మొక్కను చూపిస్తాడు. ఆ పెద్ద మొక్కను చూసినప్పుడు దాన్ని కొంచెం లాగడానికి కష్టమయ్యి కొంత సమయం తీసుకుంటాడు. అటు ఇటు లాగి ఇటు అటు కిందకి పైకి ఉంచేసి మొత్తానికైతే భూమిలో నుంచి తీసేస్తాడు. ఆ తర్వాత దానికంటే పెద్ద మొక్కను చూపిస్తాడు. అది భూమిలోకి వేర్లు బాగా లోపలికి వెళ్ళుంటే ఒక పెద్ద వృక్షంలాగా ఉంటుంది. దీన్ని లాగేయి అంటాడు. అది అతను ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి అటు ఇటు ఎంత గట్టిగా లాగినా అది రాదు. గురువుగారు, ఇది బాగా పెద్ద చెట్టు, దాని వేళ్ళన్నీ లోపలికి వెళ్ళాయి, ఇది లాగితే వచ్చే చెట్టు కాదు గురువుగారు అని చెప్తాడు. అప్పుడు శిష్యుని పిలిచి గురువుగారు ఒక మాట చెప్తాడు. చూసావా, మరి మన అలవాట్లు మంచి అలవాట్లయితే వాటిని ఎప్పుడూ మనం వాటిని జీవితంలో ఆచరించవచ్చు. కానీ చెడు అలవాట్లు అనేవి మనకు తెలుసో తెలియకో మనం చెడు అలవాట్లకి అలవాటు పడతాం. వాటిని చెడు అని తెలుసుకున్న తర్వాత వెంటనే మనలో నుంచి తొలగించుకోవాలి. అలా కాకుండా వాటిని మనమే నీరు పోసి పెంచి పెద్ద చేసి వృక్షంలాగా తయారు చేసామనుకోండి, ఆ అలవాట్లు మనలో నుంచి బయటికి వెళ్ళడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, మొక్కై వంగనది మానై వంగునా అని. మంచి అలవాట్లు మనం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. అవి ఎప్పుడు మనకి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడతాయి. కానీ చెడు అలవాట్లు అనేవి మనం తొలగించుకోవాలన్నా కొన్ని రోజులు గడిచిన తర్వాత వృక్షంలాగా అయిపోతాయి. అందుకని చిల్డ్రన్, మనం మంచి అలవాట్లను నేర్చుకుందాం, చెడు అలవాట్లు అని తెలియంగానే వదిలిపెట్టేద్దాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.